'రైఫిల్ క్లబ్' 1 అవర్ 52 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో రిలీజ్ అయ్యి, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే మలయాళం సినిమాలు అయితే బాగా తీస్తారు, లేదా బాగా సాగదీస్తారు. ఈ 'రైఫిల్ క్లబ్' సినిమా రెండో కేటగరీకి చెందింది. టెక్నికల్‌గా చాలా బావుంది గానీ అదొక్కటే సరిపోదు కదా! మధ్యలో చూపించే ముళ్ళ పందిని వేటాడడం కోసం వెళ్ళడం, ఇవన్నీ చూసి పెద్ద హంటింగ్ సీన్సో, లేదా ఇంకేమైనా ఉంటుందేమో అనుకుంటూ అలా వెయిట్ చేస్తూనే ఓపికగా లాస్ట్ వరకు చూసా. ఇక లాస్ట్‌లో జరిగే ఒక్క ఫైట్ కోసం డైలాగ్స్‌తో వెయిటింగ్ టైమ్‌ని పెంచుతూ ఎంత డ్రాగ్ చేయాలో అంత డ్రాగ్ చేసి, మాకంటే గన్ ఫైరింగ్ చేయడంలో తోపులుండరు అనేలా సింపుల్ ఫైట్ సీన్‌తో ఎండ్ చేసేశారు. డౌటొచ్చి ఎవరబ్బా డైరెక్టర్ అని చెక్ చేస్తే 'మాయానది', 'నారదన్', 'నీల వెలిచింగ్' ఇలాంటి డెడ్ స్లో మూవీస్‌ని తీసిన ఆషిక్ అబు గారు డైరెక్టర్. సినిమా ఇలా ఉండడంలో తప్పు లేదనిపించింది. ఓవరాల్‌గా ఈ మూవీ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఏంటి ఒక గన్ షూటింగ్ ఫైట్‌ని పెట్టడం కోసం సినిమా తీస్తారా అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెన్స్ కొంచెం ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. మధ్యలో షూటింగ్‌లో లిప్ కిస్ సీన్ అనే ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. అసలు బేసిక్ స్టోరీ లైన్‌ని ఇంకా సింపుల్‌గా చూస్తే ఒక విలన్ ఉంటాడు గ్యాంగ్‌స్టర్. పార్టీ ఇచ్చినప్పుడు తాగేసున్న ఒక కొడుకు అక్కడ డాన్స్ చేయడానికి వచ్చిన ఒక అమ్మాయితో మిస్‌బిహేవ్ చేయడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ అతన్ని చంపేస్తాడు. అప్పుడే ఏం జరిగింది? ఈ విషయం తండ్రైన విలన్‌కి తెలిసాక ఏం జరిగింది? ఆ తర్వాత వీళ్ళకి ఎవరు సహాయం చేయాలనుకున్నారు? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే సినిమాటోగ్రఫీ, మెయిన్‌గా గన్ షూటింగ్ షాట్స్‌ని, ఆ అడవి పంది సీన్‌లని భలే తీశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. ఇంకా డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేసిన అనురాగ్ కశ్యప్ గారు అండ్ దిలీష్ పోతన్ గారిల పెర్ఫార్మన్సెస్ అంతే. మైనస్ పాయింట్స్. అసలు స్టోరీనే చాలా సింపుల్. సింపుల్ అయినా గానీ రైఫిల్ క్లబ్‌కి వెళ్ళే వరకు బాగానే డెవలప్ చేశారనిపించింది. కానీ అక్కడి నుండే ఇంకా అక్కడే ఆగిపోయింది. అసలు గన్ ఫైర్ అవుతూ ఎవరు భయపడరు. ఇంకా వాళ్ళే భయపడకపోతే మనం ఎందుకు భయపడ్డం అనేలా మారింది. ఎంత డ్రాగ్ చేయాలో హంటింగ్ అంటూ, షూటింగ్‌లో ముద్దు సీన్స్ అంటూ, హీరో షాజహాన్ అంటూ ఏవేవో కాన్వర్సేషన్స్ అక్కర్లేనివన్నీ పెట్టి ఒక 2 గంటలు రన్ టైమ్ తీసుకొచ్చారు. క్యారెక్టర్స్ అయితే విలన్స్‌కి ఒక్క అనురాగ్ కశ్యప్ గారు తప్ప మిగతా వాళ్ళవి అందరివి కూడా అండర్ డెవలప్డ్ గానే ఉంచేశారు. అసలు ఇంతమంది క్యాస్ట్ ఎందుకు? విలన్‌గా అనురాగ్ కశ్యప్ గారి యాక్టింగ్ బావుంది. డిఫరెంట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు ఆయన్ని. కానీ అంత భయం వేసేలా మాత్రం ఎగ్జిక్యూట్ చేయలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ నుండి ఏదో ఉంది, ఉంది అంటూ లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఒక 10 మినిట్స్ షూట్ చేసిన ఫైట్‌ని మధ్య మధ్యలో డైలాగ్స్, వెయిటింగ్ టైమ్‌ని పెట్టి అరగంట ఫైట్ అనేలా కవర్ చేశారు. కానీ ఇదే డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. 'రైఫిల్ క్లబ్‌లో' ఇంకా యాక్షన్ అయినా ఈజీగా తీసుండొచ్చు. లేదంటే మినిమమ్ డ్రామా అయినా పెంచుండొచ్చు. ఈ 2 ఇక్కడ జరగలేదు. ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ వేస్టెడ్ బై డ్రాగన్ నరేషన్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు అంటే నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.